నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, ఒంగోలు మంగమూరు రోడ్లోని శ్రీ అచలానంద ఆశ్రమం నందు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. 14వ తేదీ నుండి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవాలు నిర్వహించి 18వ తేదీ శనివారం ఆశ్రమ నిర్వాహకులు శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రుల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో స్థానిక భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. భక్తులు శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ససరదత్త యజ్ఞోపవీత ధారణ చేస్తూ ఉన్నారు. వధూవరులిద్దరికీ కూడా ప్రాజాపత్య విధిన జరుపబడేటటువంటి వివాహం. మీకు అందరికీ కొన్ని ప్రధానమైనటువంటి కొన్ని అంశాలను ఒకసారి స్ఫురణకి చేస్తాను, అందరూ జ్ఞాపకం చేసుకోండి. మామూలుగా ఇప్పుడు చేసేటటువంటి వివాహాలలో, ఇప్పుడు జరుగుతూ ఉండేటటువంటి వివాహాలన్నీ నిజమైనటువంటి వివాహాలు కావు. ఇప్పుడు కళ్యాణ మండపాల్లో మనకు చేసే పెళ్లిళ్ళంతా కూడా, ఎందుకంటే ఇప్పుడు జరుగుతూ ఉండేటటువంటి వివాహాలన్నీ పురోహితులు కాదు. మాంగళ్య ధారణ చేసేటప్పుడైనా, హారతించేటప్పుడైనా అక్కడ కెమెరామెన్ నుండి నన్ను చూడమంటాడు, ఆయన చూడాలి వీళ్ళందరూ. కళ్యాణ ఘట్టంలో భాసిక ధారణ, యజ్ఞోపవీత ధారణ నిర్వహించబడింది. వధూవరులిద్దరూ ప్రాజాపత్య విధిలో జరపబడేటటువంటి వివాహంలో ప్రతిగ్రహీతులైనటువంటి సురేష్ బాబు ధర్మపత్ని జ్యోతి దంపతులు, సురేష్ కుమార్ ధర్మపత్ని శకుంతల దంపతులు, వీరేంద్రబాబు ధర్మపత్ని మాధవి దంపతులు ప్రతిగ్రహీతలు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి తరపున కన్యను గ్రహిస్తూ ఉన్నారు. అయితే ఇందులో ఒక ఘట్టం ఉన్నది. కన్యాదాన సమయంలో కాళ్ళు గడిగి కన్యాదానం చేయాలి. ఆ కాళ్ళు కడుగుతూ ఉన్నారు కన్యాదాతలు. స్వామివారి యొక్క పాద ప్రక్షాళన చేసి కడుగుతూ ఉన్నారు. ఆ కాళ్ళు కడిగేటప్పుడు సహస్రనామ్నే వృషాయ శాశ్వతే సహస్రకోటీవధారిణే నమః. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాబ్జే శిరోరవాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే सहस्रकोटियुगधारिणे नमः। ब्रह्माण्डखण्डयोर्मध्ये आदिशक्ति पराशक्ति इच्छाशक्ति क्रियाशक्ति ज्ञानशक्ति अभिधान पंचमहाशक्तां उपरितले भवस्वर्महत्यनस्तमस्तत्यमित सप्तलोकानां
तस्य शेषवद्भगीरथ भरत शशिबिन्दु गजाम्बरेश दिलीपाद षोडश महाराजैर्निषेविते मध्य प्रदेशे सकल विरान्मुखोत्म विश्व ब्राह्मण सन्निधौ भगवत्या अस्मिन् कल्याण मंडपे परब्रह्मणानुयुक्तस्य श्रेमत्वष्ट ब्रह्मणः परार्थद्वैजीविनः कुलस्य कस्य द्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिण दिग्भागे नामधेयस्य मम जन्म प्रभृति एतत् क्षण पर्यन्तम् अपानां त्वक् चक्षु श्रोत्र जिह्व आघ्राणां वाक् पाणि पाद पायु देव ब्राह्मणेभ्यः शुभं भवतु। पंचाशत्कोटियोजन विस्तीर्ण भूमंडल पर्यन्तं सारग सनातनादि पंचविंशत्युत्तर शतब्रह्मर्षिगोत्रेभ्यः विश्वब्राह्मणेभ्यः शुभं भवतु। उपसनातन वामदेव विश्वदक्ष प्रत्यक्ष सनन्दन पंचार्ययत्पवरान्वितः इत्याखीमय सूत्रावस्तम्भमय ब्रह्मद्रविणः ग्रीष्म ऋतुः चतुष्कोणकुण्डः अश्वत्थदण्डः दारवृत्तिः विष्णुमूर्ति पंचदशस्तोमः सनातन ब्रह्मर्षि गोत्रोद्भवस्य विश्वब्रह्मचार्यनो रत्रे मयब्रह्माचार्यनः पौत्राय वीरभोजयाचार्यनः दत्तपुत्राय चतुर्दश भवनाधीश्वरस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य तत्त्वातीताय सुरासुर नमस्कृत अखिल लोकैक नायकस्य भूत भविष्यत् वर्तमान कालज्ञान वर्जिताय महाराज योग निरताय त्रिपुंड रुद्राक्षय मंगल योग धराय साक्षात् महाविष्णु स्वरूपाय वीर ब्रह्मेंद्र स्वामिने वराय
शोभा प्रपंच घटना दीक्षा गुरूणां गुरुः लोकानां शुभचोदनं व्यवसितो यो विश्वकर्मा प्रभु दम्पत्योर्नयोः प्रभाविभवयोः कुर्यात् स वै मङ्गलम् सुमुहूर्ते सावधानं कृतः यो धीमयन् घोरमुखाच्च सामवचसा प्रादुर्भवो भून्महान् रूपाण्य जगतो बहूनि घटयन् ब्रह्माकृति स्वीकृतः यो वेत्तानि కొబ్బరికాయలు పెడితే కిందకి దిగండి. కొబ్బరికాయలు పెడితే కిందకి దిగండి. కిందకి వచ్చేసేయండి. అక్షతలు పూలు తీసుకొని కిందకి వచ్చేసేయండి. అక్షతలు పూలు తీసుకొని కిందకి వచ్చేసేయండి. నైవేద్యం పెట్టినాను. కొబ్బరి చెప్పలు తీసుకోండి త్వరగా. శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంత్ పరిపూర్ణాత్మంలోని యావనమిత భక్తులు శుభాహ్వానం. మన యొక్క అచలానంద ఆశ్రమంలో 14వ తేదీ నుండి ఈరోజు వరకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవాలు జరుగుతున్నాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి తపోసమాధిలో ప్రవహించినటువంటి పరమ పవిత్ర దినం నిన్నటి దినం. 14వ తేదీ సప్తమి నుండి ఏకాదశి వరకు మన కార్యక్రమాలు జరుగుతాయి. సప్తమి రోజు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు అభిషేకాలు, అర్చనలు, పారాయణలు. మొదటి రోజు మహాభిషేకం జరిగింది. రెండవ రోజు కాళికాంబ సప్తశతి 700 పద్యాలు, వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిన పద్యాలు 700 పద్యాలు సామూహిక పారాయణం జరిగినది. 13వ తేదీ పారాయణ సత్సంగం జరిగాయి. 14వ తేదీ నిన్నటి దినం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవం జరిగింది. విశ్వశాంతి మహాయజ్ఞం చేయడం జరిగింది. ఈ యజ్ఞం ద్వారా సస్యరక్షణ, జీవరక్షణ, వర్షాలు కురవడం, పంటలు పండడం, అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వడం యజ్ఞాల వల్ల జరుగుతాయి. కాబట్టి ఈ యజ్ఞాలన్నీ అద్భుతంగా జరిగాయి. ఋత్వికులు అద్భుతంగా యజ్ఞం చేశారు. నిన్న అన్నదానం జరిగింది. 1000 మంది భోజనం చేశారు. సాయంత్రం అచలానందాశ్రమం విద్యార్థులతో పోరాట ప్రదర్శన జరిగింది. ఈరోజు ఇప్పుడు శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రుల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఇప్పుడే మాంగళ్య ధారణ జరిగింది. భక్తులు విరివిగా హాజరయ్యారు. విశ్వశాంతి కళ్యాణం, భగవంతుని యొక్క కళ్యాణం జరిగితే లోక కళ్యాణం అని. అంటే లోక కళ్యాణం అంటే ఏంటి? వర్షాలు కురవడం, పంటలు పండడం, సమృద్ధిగా ఉండడం, ఏ వృత్తి చేసే వాళ్ళకైనటువంటి వాళ్ళకు కూడా ఆర్థిక వనరులు, అన్ని రకాల సౌలభ్యాలు కలగడం, ఇవన్నీ కళ్యాణం వల్ల జరుగుతాయి.
కాబట్టి మహత్తరమైనటువంటి కళ్యాణం ఇప్పుడు జరుపుకున్నాం. ఇప్పుడు అన్నదానం జరుగుతున్నది. సాయంకాలం అచలానంద ఆశ్రమం తోట్లపల్లి బ్రహ్మంగారి మఠం దగ్గర తోట్లపల్లి బ్రాంచ్ విద్యార్థులు పోరాట ప్రదర్శన జరుగుతుంది. సాయంకాలం సామూహిక హారతి జరుగుతుంది. మనం ప్రతి నెల సామూహిక హారతి జరుపుతున్నాం. ఒంగోలులో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో సామూహిక హారతి జరిపాం. ప్రతి పౌర్ణమికి ఇప్పుడు ప్రక్కన పల్లెల్లో ఒక దేవాలయం కేంద్రంగా తీసుకొని సామూహిక హారతి చేస్తాం. ఒంగోలు నుంచి మన భక్తులు శిష్యులు 100 మంది అక్కడికి వెళ్తాం. గ్రామంలో భక్తులంతా వస్తారు. అక్కడ ఒక 45 నిమిషాల సత్సంగం ఉంటుంది. తర్వాత అక్కడ ఉన్న మూల విరాట్కి ఉన్న భక్తులంతా కలిసి తలా ఒక హారతి ప్లేట్ తీసుకొని అందరూ హారతిస్తారు. అందరూ భగవంతునికి హారతించుకునే మాత్రమైనటువంటి అవకాశం ఈ సామూహిక హారతులు. అలా ప్రతి గ్రామంలో జరుపుతూ ఉన్నాం. దీని ద్వారా ఈ ధర్మాన్ని చైతన్యవంతం చేయడం, అందరికీ ధర్మం అందరికీ తెలుసు, ఆచరించాలనే భావాన్ని మనం పాదుకొల్పడం, దాన్ని యాక్టివేట్ చేయడం. అందువల్ల అందరూ ఈ ధర్మాన్ని ఆచరించాలి. ఈ ధర్మాన్ని మనం ఆచరించినట్లయితే వర్షాలు కురుస్తాయి, పంటలు పండుతాయి, మనము మన కుటుంబం బాగుంటాం, మన గ్రామం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. కాబట్టి ఈ హారతి జరుపుకోవడం, ఈ ఆరాధన కళ్యాణోత్సవంలో ముఖ్యమైన అంశం ఏంటంటే ఎక్కువ మంది భోంచేయడం, తర్వాత ఈ కార్యక్రమాలు పాల్గొనడం, ఈ యజ్ఞం ద్వారా కళ్యాణం ద్వారా మనందరికీ అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం, కక్షలు కార్పణ్యాలు లేనటువంటి సమాజం మనకు కావాలి. అలా సమాజం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. మీరు రాజకీయాలు ఆ ఓట్లు వేసుకునే సమయంలో చేసుకోండి, తర్వాత పార్టీలు వదిలేయండి. గ్రామాల్లో పట్టణంలో అందరూ కలిసి ఉండండి అద్భుతంగా. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి. అందరూ కలిసి ఉండండి. మనందరం సహోదరులమి, సోదరమణులమి, అందరం కలిసి చైతన్యవంతంగా ఉంటే పూర్వం మన గ్రామాల్లో పోలీస్ పహారా లేదు, పోలీసులతో పని లేదు, గ్రామంలో క్రైమ్ లేదు, ఎవరు తప్పు చేసేవాళ్ళు లేరు. ఎవరైనా పొరపాటున తప్పు చేస్తే గ్రామ పెద్దలు వాళ్ళని పిలిచి దండించేవాళ్ళు. ఆ గ్రామ పెద్ద మాట ప్రకారం పోయేవాళ్ళు. ఆ రోజుల్లో అద్భుతంగా వర్షాలు కురిశాయి, పంటలు పండాయి, అందరం బాగున్నాం. మళ్ళీ మనకు అలాంటి సమాజం రావాలి, కక్షలు కార్పణ్యాలు లేని సమాజం రావాలి. మనం అందరం చైతన్యవంతం కావాలి. అందరం కలిసి ఇదిగో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి ఆలయంలో జరగాలి. అది రాముడా, కృష్ణుడా, బ్రహ్మంగారా కాదు, అన్ని ఆలయాల్లో జరగాలి. ప్రతి ఆలయానికి విరివిగా భక్తులు రావాలి. మీకు దగ్గరలో ఏ ఆలయం ఉన్నదో ఆలయానికి ప్రతిరోజు వెళ్ళండి. ఒక 5 నిమిషాలు కూర్చొని నమస్కారం చేసుకునండి. ఆలయం కలకలలాడితే భక్తులతో మనం ఆనందంగా ఆహ్లాదంగా ఉంటాం. కాబట్టి మనందరం కలిసి మళ్ళీ వచ్చే ఆరాధన వరకు ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము, భోగము, భాగ్యము, సుఖము, సంతోషంతో వర్ధిల్లాలని విశ్వవిరాట్ భగవానుడైన శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రుని ప్రార్థిస్తూ పూజ్యపాద అచలానంద స్వామివారిని శరణు పెడుతూ శుభమస్తు. శ్రీ గురుభ్యో నమః. సోత్పన్న ప్రతిభా ప్రపంచ ఘటనా దీక్షా గురుణేం గురుః లోకానాం శుభచోదన వ్యవసితో యో విశ్వకర్మా ప్రభు దంపత్యోర్ణయోః ప్రభా విభవయోః కుర్యాత్ స వై మంగళం సుముహూర్తే సావధానం కృతః యోధీమయం దివ్యాఘోరముఖాచ్చ సామవచసా ప్రాదుర్భవో భూన్మహాన్ రూపాయ జగతో బహూని ఘటయన్ బ్రహ్మాకృతి స్వీకృతః యో వేత్తాని సావధానం సులగ్నే సావధానం సులాలే సావధానం ఖడ్గరంగరగండం తలంబ్రాలు కోసిన వాళ్ళు కొబ్బరికాయలు మన వాలంటీర్స్ వాళ్ళకి నీళ్లు పట్టేదానికి ఒక బకెట్ ఇచ్చేసే స్టీల్ బకెట్ తీసుకురావాలి. సులగ్నే సావధానం సులాలే సావధానం సుమహోతే సావధానం సులగ్నే సావధానం
చక్రం చాముండేశ్వర చండిలాని చిరిదా చూడామనే చంద్రికా చంచిత చార చేర చరిత కుర్వంతువా మంగళం సుమహోర్తే సావధాన సులగ్నే కొబ్బరికాయలు పెడితే కిందకి దిగండి. కొబ్బరికాయలు పెడితే కిందకి దిగండి. కొట్టినట్టు కిందకి వచ్చేసేయండి. అక్షతలో పూలు తీసుకొని కిందకి వచ్చేసేయండి. అక్షతలో పూలు తీసుకొని కిందకి వచ్చేసేయండి. నైవేద్యం పెట్టినారా? కొబ్బరి చెప్పలు తీసుకోండి త్వరగా. శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంత్. పరిపూర్ణాత్మందులని యావనమిత భక్తులు శుభాహ్వానం. మన యొక్క అచలానంద ఆశ్రమంలో 14వ తేదీ నుండి ఈరోజు వరకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవాలు జరుగుతున్నాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి తపోసమాధిలో ప్రవహించినటువంటి పరమ పవిత్ర దినం నిన్నటి దినం. 14వ తేదీ సప్తమి నుండి ఏకాదశి వరకు మన కార్యక్రమాలు జరుగుతాయి. సప్తమి రోజు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు అభిషేకాలు, అర్చనలు, పారాయణలు. మొదటి రోజు మహాభిషేకం జరిగింది. రెండవ రోజు కాళికాంబ సప్తశతి 700 పద్యాలు, వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిన పద్యాలు 700 పద్యాలు సామూహిక పారాయణం జరిగినది. 13వ తేదీ పారాయణ సత్సంగం జరిగాయి. 14వ తేదీ నిన్నటి దినం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవం జరిగింది. విశ్వశాంతి మహాయజ్ఞం చేయడం జరిగింది. ఈ యజ్ఞం ద్వారా సస్యరక్షణ, జీవరక్షణ, వర్షాలు కురవడం, పంటలు పండడం, అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వడం యజ్ఞాల వల్ల జరుగుతాయి. కాబట్టి ఈ యజ్ఞాలన్నీ అద్భుతంగా జరిగాయి. ఋత్వికులు అద్భుతంగా యజ్ఞం చేశారు. నిన్న అన్నదానం జరిగింది. 1000 మంది భోజనం చేశారు. సాయంత్రం అచలానందాశ్రమం విద్యార్థులతో పోరాట ప్రదర్శన జరిగింది. ఈరోజు ఇప్పుడు శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రుల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఇప్పుడే మాంగళ్య ధారణ జరిగింది. భక్తులు విరివిగా హాజరయ్యారు. విశ్వశాంతి కళ్యాణం, భగవంతుని యొక్క కళ్యాణం జరిగితే లోక కళ్యాణం అని. అంటే లోక కళ్యాణం అంటే ఏంటి? వర్షాలు కురవడం, పంటలు పండడం, సమృద్ధిగా ఉండడం, ఏ వృత్తి చేసే వాళ్ళకైనటువంటి వాళ్ళకు కూడా ఆర్థిక వనరులు, అన్ని రకాల సౌలభ్యాలు కలగడం, ఇవన్నీ కళ్యాణం వల్ల జరుగుతాయి. కాబట్టి మహత్తరమైనటువంటి కళ్యాణం ఇప్పుడు జరుపుకున్నాం. ఇప్పుడు అన్నదానం జరుగుతున్నది. సాయంకాలం అచలానంద ఆశ్రమం తోట్లపల్లి బ్రహ్మంగారు మన దగ్గర తోట్లపల్లి బ్రాంచ్ విద్యార్థులు పోరాట ప్రదర్శన జరుగుతుంది. సాయంకాలం సామూహిక హారతి జరుగుతుంది. మనం ప్రతి నెల సామూహిక హారతి జరుపుతున్నాం. ఒంగోలులో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో సామూహిక హారతి జరిపాం. ప్రతి పౌర్ణమికి ఇప్పుడు ప్రక్కన పల్లెల్లో ఒక దేవాలయం కేంద్రంగా తీసుకొని సామూహిక హారతి చేస్తాం. ఒంగోలు నుంచి
మన భక్తులు శిష్యులు 100 మంది అక్కడికి వెళ్దాం. గ్రామంలో భక్తులంతా వస్తారు. అక్కడ ఒక 45 నిమిషాలు సత్సంగం ఉంటుంది. తర్వాత అక్కడ ఉన్న మూల విరాట్కి ఉన్న భక్తులంతా కలిసి తలా ఒక హారతి ప్లేట్ తీసుకొని అందరూ హారతిస్తారు. అందరూ భగవంతునికి హారతించుకునే మాత్రమైనటువంటి అవకాశం ఈ సామూహిక హారతులు అలా ప్రతి గ్రామంలో జరుపుతూ ఉన్నాం. దీని ద్వారా ఈ ధర్మాన్ని చైతన్యవంతం చేయడం, అందరికీ ధర్మం అందరికీ తెలుసు, ఆచరించాలనే భావాన్ని మనం పాదుకొల్పడం, దాన్ని యాక్టివేట్ చేయడం. అందువల్ల అందరూ ఈ ధర్మాన్ని ఆచరించాలి. ఈ ధర్మాన్ని మనం ఆచరించినట్లయితే వర్షాలు కురుస్తాయి, పంటలు పండుతాయి, మనము మన కుటుంబం బాగుంటాం, మన గ్రామం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. కాబట్టి ఈ హారత జరుపుతున్నాం. ఈ ఆరాధన కళ్యాణోత్సవంలో ముఖ్యమైన అంశం ఏంటంటే ఎక్కువ మంది భోంచేయడం, తర్వాత ఈ కార్యక్రమాలు పాల్గొనడం, ఈ యజ్ఞం ద్వారా కళ్యాణం ద్వారా మనందరికీ అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం, కక్షలు కార్పణ్యాలు లేనటువంటి సమాజం మనకు కావాలి. అలా సమాజం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. మీరు రాజకీయాలు ఆ ఓట్లు వేసుకునే సమయంలో చేసుకోండి, తర్వాత పార్టీలు వదిలేయండి. గ్రామాల్లో పట్టణంలో అందరూ కలిసి ఉండండి అద్భుతంగా. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి. అందరూ కలిసి ఉండండి. మనందరం సహోదరులమి, సోదరమణులమి, అందరం కలిసి చైతన్యవంతంగా ఉంటే పూర్వం మన గ్రామాల్లో పోలీస్ పహారా లేదు, పోలీసులతో పని లేదు, గ్రామంలో క్రైమ్ లేదు, ఎవరు తప్పు చేసేవాళ్ళు లేరు. ఎవరైనా పొరపాటున తప్పు చేస్తే గ్రామ పెద్దలు వాళ్ళని పిలిచి దండించేవాళ్ళు. ఆ గ్రామ పెద్ద మాట ప్రకారం పోయేవాళ్ళు. ఆ రోజుల్లో అద్భుతంగా వర్షాలు కురిశాయి, పంటలు పండాయి, అందరం బాగున్నాం. మళ్ళీ మనకు అలాంటి సమాజం రావాలి, కక్షలు కార్పణ్యాలు లేని సమాజం రావాలి. మనం అందరం చైతన్యవంతం కావాలి. అందరం కలిసి ఇదిగో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి ఆలయంలో జరగాలి. అది రాముడా, కృష్ణుడా, బ్రహ్మంగారా కాదు, అన్ని ఆలయాల్లో జరగాలి. ప్రతి ఆలయానికి విరివిగా భక్తులు రావాలి. మీకు దగ్గరలో ఏ ఆలయం ఉన్నదో ఆలయానికి ప్రతిరోజు వెళ్ళండి. ఒక 5 నిమిషాలు కూర్చొని నమస్కారం చేసుకునండి. ఆలయం కలకలలాడితే భక్తులతో మనం ఆనందంగా ఆహ్లాదంగా ఉంటాం. కాబట్టి మనందరం కలిసి మళ్ళీ వచ్చే ఆరాధన వరకు ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము, భోగము, భాగ్యము, సుఖము, సంతోషంతో వర్ధిల్లాలని విశ్వవిరాట్ భగవానుడైన శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రుని ప్రార్థిస్తూ పూజ్యపాద అచలానంద స్వామిని శరణు పెడుతూ శుభమస్తు. శ్రీ గురుభ్యో నమః. ఒంగోలు మంగమూరు రోడ్లోని శ్రీ అచలానంద ఆశ్రమం నందు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 17వ తేదీ శుక్రవారం ఉదయం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన అనంతరం వీరబ్రహ్మేంద్ర విశ్వశాంతి మహాయజ్ఞము వేద పురోహితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి చేతుల మీదుగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొని వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించి అనంతరం స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. 18వ తేదీ శనివారం శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రుల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతుందని శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి తెలియజేశారు. విచక్రమే మహేం దేవీం పృథివీం నక్షత్రాని రూపం అశ్వినో వ్యాప్తం స్వాహా యజ్ఞ సర్వభూతః రుచః సామాన జగ్నిరే స్వాహా అజామయః స్వాహా నారాయణాయ ఇదం నమః పురుషం వదదుః కతిథా వికల్పయన్ నారాయణాయ ఇదం నమః బ్రాహ్మణస్య ముఖమాసేదో బాహో రాజన్యః కృతః పూరో తదస్య యద్వైశ్యః పద్భ్యాగుం శూద్రో అజాయత స్వాహా నారాయణాయ ఇదం నమః చంద్రమా మనసో జాతః చక్షుః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత స్వాహా స్వాహా నారాయణాయ ఇదం నమః వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు భారే సర్వాణి రూపాని విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్యదాస్తే స్వాహా కర్మాణి ప్రథమాన్యాసన్న దేహనాగం మహిమానః సజంతే అత్ర పూర్వే సాధ్యాసన్
ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.